50 ఓవర్ల క్రికెట్కు పునర్వైభవం తెచ్చేందుకు ఐసీసీ కృషి చేస్తుంది. 2028 నుంచి వన్డే సూపర్ లీగ్ను మళ్లీ ప్రారంభించేందుకు ఐసీసీ సిద్ధమవుతుంది. ఐసీసీ 2023 వరల్డ్ కప్ తర్వాత నిలిపివేసిన ఈ టోర్నీ పునరుద్ధరణతో 50 ఓవర్ల ఫార్మాట్ను పునరుజ్జీవింప చేయడమే కాకుండా చిన్న దేశాలకు ప్రపంచ స్థాయిలో ఆడే అవకాశం కల్పించడమే ఐసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐసీసీ 2028లో ప్రారంభించాలనుకున్న ఈ కొత్త లీగ్కి రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. 2020లో మొదటిసారిగా ప్రారంభమైన ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం 50 ఓవర్ల ఫార్మాట్ ప్రాముఖ్యతను కాపాడడం, అలాగే ద్వైపాక్షిక వన్డే సిరీస్లను మరింత అర్థం, పోటీ వాతావరణం కల్పించడం. కానీ కఠినమైన షెడ్యూల్ కారణంగా 2023 వరల్డ్ కప్ తర్వాత దీనిని నిలిపివేశారు. ఈ నిర్ణయం చిన్న దేశాలకు పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే వారు అగ్రజట్లతో ఆడే అవకాశాలను కోల్పోయారు. ఇప్పుడు మాజీ న్యూజిలాండ్ బ్యాటర్ రోజర్ టూస్ నేతృత్వంలోని రూపొందించిన కమిటీ ఈ లీగ్ పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసి ఐసీసీ బోర్డు ముందు ఉంచింది. వన్డే సూపర్ లీగ్ ను మొదట ప్రవేశపెట్టిన ప్రధాన ఉద్దేశం ప్రతి వన్డే మ్యాచ్ కి విలువను తీసుకురావడం, ప్రతి సిరీస్ కి పాయింట్ల ప్రాధాన్యత కల్పించడం. ఈ లీగ్ ద్వారానే 2023 వరల్డ్ కప్ కి అర్హత సాధించిన జట్లు నిర్ణయించారు. 2 సంవత్సరాల చక్రంలో నడిచే ఈ లీగ్ వల్ల ప్రతి మ్యాచ్ కీలకమవుతూ వన్డే క్రికెట్ పై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. ఈ వ్యవస్థ రద్దయిన తర్వాత అనేక క్రికెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చిన్న దేశాలకు ఈ ఫార్మాట్ లో అభివృద్ధి చెందే అవకాశం కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ లీగ్ పునరుద్ధరణతో చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొత్త శక్తి లభించనుంది. అగ్రస్థాయిలో ఉన్న 10 జట్లకు వెలుపల ఉన్న జట్లు ఈ సూపర్ లీగ్ లో రెగ్యులర్ గా అగ్రజట్లతో ఆడే అవకాశం పొందుతాయి. ఇది వారి ఆటగాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పెద్ద వేదికపై పోటీ పడే ధైర్యాన్ని పెంచుతుంది. ఈ లీగ్ ద్వారా ఆ దేశాల్లో క్రికెట్ అభివృద్ధికి ప్రోత్సాహం లభించింది. ఫ్యాన్స్ ఆసక్తిగా పెరగడం, మీడియా దృష్టి మరింతగా ఆకర్షించడం, అలాగే ఆర్థిక పెట్టుబడులు పెరగడం వంటి లాభాలు కలగవచ్చు. దీని ఫలితంగా ప్రపంచ ర్యాంకింగ్స్ లో కొత్త జట్లు ఎదుగుదల కనిపించే అవకాశం ఉంటుంది. గతంలో వన్డే సూపర్ లీగ్ లో 13 జట్లు పాల్గొన్నాయి. ప్రతి జట్టు 8 ఇతర జట్లతో 3 మ్యాచ్ల సిరీస్ ఆడింది. 4 సిరీస్లు స్వదేశంలో, 4 విదేశాల్లో ఆడింది. ఈ విధంగా ప్రతి జట్టు మొత్తం 24 వన్డేలు ఆడింది. వీటి ద్వారా పొందిన పాయింట్లు వరల్డ్ కప్ అర్హత నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించాయి. పునరుద్ధరించబోయే కొత్త లీగ్ లో జట్టు సంఖ్యపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రాథమిక సూత్రం మాత్రం అదే. ప్రతి జట్టుకి సమాన అవకాశాలు కల్పించడం, పోటీని విస్తృతం చేయడం. ఐసీసీకి చెందిన ఒక అధికారి ESPN క్రికెట్ ఇన్ఫోలో మాట్లాడుతూ, సూపర్ లీగ్ 50 ఓవర్ల ఫార్మాట్ ను మళ్లీ ప్రాణం పోసే అవకాశం కల్పిస్తుంది. సమస్య ఫార్మాట్ లో కాదు, దాన్ని ఎలా సుస్థిరం నిర్వహించాలనేదే అసలు ప్రశ్న అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు వన్డే క్రికెట్ ఇప్పటికీ ప్రాచుర్యం కోల్పోలేదని, కానీ దానికి సరైన నిర్మాణం కావాలని సూచిస్తున్నాయి.